గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుంచి యువతను రక్షించుకునేందుకు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. స్కూళ్లు, కాలేజీలు విడిచిపెట్టిన తర్వాత ఇళ్లకు చేరుకునే విద్యార్థులను రోడ్లపైనే ఆపి కౌన్సిలింగ్ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు ఉన్న నేపథ్యంలో పోలీసులు టీములుగా ఏర్పడి విద్యార్థులను కలిశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని సూచించారు. అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లో వచ్చే ఎటువంటి మెసేజ్లకు స్పందించవద్దని ఏఎస్ఐ శ్రీనివాసరావు విద్యార్థులకు హెచ్చరించారు. పోలీసుల కౌన్సిలింగ్కు విద్యార్థులు కూడా సానుకూలంగా స్పందించారు. పోలీసులు చెప్తున్న విషయాలను ఆచరణలో పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారిన కానించి గంజాయి గురించి దాని గురించి మన హోమ్ మినిస్టర్ గారు పట్టుదలగాను అది మారాలి. ఈ గంజాయి, డ్రగ్స్, ఇవంతా స్మోకింగ్ అది చేయడం, యూటేజింగ్ అది చేయడం, ఇవన్నీ దీని మీద బాగా అవగాహన పట్టుకొని గవర్నమెంట్ వారి ఒత్తిళ్ల ప్రకారం మేము కూడాను ప్రతి దగ్గరికి, కాలేజీల దగ్గరికి, ఎక్కడికక్కడికి వెళ్ళి అవన్నీ అవేర్నెస్ క్లాసులు పెట్టడం, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అందరికీ పిల్లల కాళ్ళకి అవగాహన క్లాసులు అవి పెట్టడం చేస్తుంది. దీని మీద ఏంటంటే బాగా మారుతారని, వాళ్ళ పిల్లలు కూడా ఎడిట్ అయిపోకుండా ఉంటారని చెప్పేసి ఈ సెల్ ఫోన్లోని బాగా ఇవన్నీ ఓపెన్ చేయడం, దాని మీద మనీ అది పోవడం అది చేస్తున్నారు. దాన్ని కాబట్టి అది అరికట్టాలని చెప్పేసి మా పోలీస్ కమిషనర్ గారు, గవర్నమెంట్ వారు, హోమ్ మినిస్టర్ గారు ఒత్తిడి ప్రకారం ఇవన్నీ కలిసి కంట్రోల్ చేస్తున్నాం. సార్ చెప్పిన ప్రకారం అయితే అన్నీ నిజం. ఇప్పుడు అన్నీ గంజాయి, డ్రగ్స్, సిగరెట్లు, మందు ఎక్కువ అయిపోతున్నాయి కూడా. ఫోన్లో కూడా మనీ కూడా ఇవన్నీ పోతున్నాయి కూడా. ఇప్పుడు పోలీసులకు చెప్పారు కాబట్టి ఇప్పుడు మాకు ఇవన్నీ తెలిసాయి. అందుకే అందరూ మానేయాలని కోరుకుంటున్నాం. యూత్ చాలా వాళ్ళు అసలు వాడకూడదు కూడా అలాంటివి.